మన ఆంధ్రప్రదేశ్‌లోని ఒక వింత ఘటన జరిగింది. ఆ వింత ఘటన చెప్పిన తర్వాత 100% మీరు దుఃఖానికి గురవుతారన్నమాట. అయ్యో పాపం అనిపిస్తది మీకు కూడా. 100% అనిపిస్తది. అది ఎక్కడ జరిగిందంటే ఆంధ్రప్రదేశ్ కళ్యాణదుర్గంలోని పాపం ఒక అమ్మాయి అంటే వివాహిత మహిళ వాళ్ళ అమ్మతో కలిపి వాళ్ళ రిలేషన్‌లో ఏదో శుభకార్యం జరిగితే శుభకార్యానికి పాపం వీళ్ళందరూ కూడా ఎళ్లారు. సో, అదే క్రమంలో వాళ్ళు ఇంటి నుంచి బయలుదేరారు. సో, ఆడవాళ్ళకి అలవాటే కదా! ఈ బంగారం అంతా కూడా హ్యాండ్ బ్యాగ్‌లో పెట్టుకొని వాళ్ళ అమ్మతో పాలకి వెళ్ళింది. ఆ శుభకార్యంలోనే బంగారం అంతా వేసుకుంది. అంతా కూడా బాగానే ఉంది. సో, అటునుంచి వచ్చినప్పుడు ఆ బంగారం అంతా తీసి హ్యాండ్ బ్యాగ్‌లో పెట్టుకుందంట. ఈ ఆటోలోనే వాళ్ళ అమ్మ, ఆవిడ కూడా ఇద్దరు కూడా కలిసి అత్తవారింటికి వచ్చారంట. సో, వచ్చిన క్రమంలోనే బ్యాగ్‌లోనే బంగారం అంతా ఉందనుకుంది పాపం. తీరా చూసి ఇంటికాడ చూస్తే బంగారం లేదు. బంగారం లేకపోయేటప్పటికి అక్కడే ఒక విచిత్రమైన ట్విస్ట్ బయటపడిందన్నమాట. అదేంటంటే తన భర్త ఎవరైతే ఉన్నారో తన భర్త అయితే నిరాకరించాడు ఇంట్లోకి రావడానికి. "నువ్వు ఆ బంగారం తీసుకొచ్చాక ఇంట్లోకి రా. అంతవరకు నువ్వు బయటే ఉండు" అని చెప్పేసి బయటికి తోసేసాడంట. పాపం ఆవిడ ఏం చేయలేని పరిస్థితిలోని, దిక్కుతోచని స్థితిలోని అక్కడి నుంచి పోలీస్ స్టేషన్‌కెళ్ళి పోలీస్ స్టేషన్‌లో కంప్లెయింట్ చేసిందంట. కంప్లెయింట్ చేస్తే అక్కడ పోలీసు వాళ్ళు ఏమన్నారంటే, "మీ దగ్గర బిల్లులు ఏవైతే ఉన్నాయో అయి చూపించండి" అని చెప్పేసి అడగ్గా, అక్కడ పాపం ఆవిడ దగ్గర ఉన్నటువంటి బిల్లులు ఎన్నున్నాయంటే, ఒక 3 తులాలకు మాత్రమే బిల్లులున్నాయంట. మిగతా ఈట్లికి బిల్లులు లేవు. ఆ 3 తులాలకు సంబంధించిన దాని మీద ఆళ్ళు కేస్ కట్టారు. సో, తిరిగి పాపం వాళ్ళు మళ్ళీ ఇంటికొచ్చింది. ఇంటికి రాగానే తన భర్త అయితే ఇంట్లోకి రానివ్వలేదు పాపం. ఒక విచిత్రమైన ఘటన జరిగింది. బయటే ఉండమన్నాడు. ఎప్పుడైతే బంగారం తీసుకురావో అప్పటిదాకా బయటే ఉండని జెప్పేసి పాపం బయటికి గెంటేసాడు. చంటి పిల్లని ఒళ్ళో పెట్టుకొని ఇంటి ముందే కూర్చొని అలా పాపం రోదిస్తా ఉంది. కన్నీటి పరవంతం అవుతా ఉంది. పాపం అటుగంట ఎళ్ళే వాళ్ళందరూ కూడా చూసి అయ్యో పాపం ఏమైందని ఆరా తీస్తే జరిగిన విషయం ఈ విధంగా బయటపడిందన్నమాట. సో, ఇటువంటి చిన్న తప్పిదం అంత పెద్ద బంగారం పోయింది కరెక్టే. కానీ ఇంత పెద్ద శిక్ష వేయడం నాకైతే కరెక్ట్ అనిపించట్లేదు. ఎందుకంటే ఆవిడ చేసిన ఇది కావాలని చేసిన పని కాదు. అటువంటిది ఇటువంటి పెద్ద శిక్ష వేయడం కరెక్ట్ కాదనిపిస్తుంది. సో, ఆవిడని పాపం అలా చూసి అటువైపు ఎళ్ళి వాళ్ళందరూ కూడా తరుక్కుపోతా ఉన్నారన్నమాట. సో, మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. ఇటువంటి వింత ఘటనలు ఎప్పటికప్పుడు మీకు చెప్తా ఉంటాను. అదే విధంగా ఇటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం నా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.